హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. కాలీఫ్లవర్ శీతాకాలంలో ఎక్కువగా మనకి కనిపించే ఒక మంచి వెజిటబుల్. ఇది మనం మన టెర్రస్ గార్డెన్లో ఎవ్రీ ఇయర్ వేస్తామండి. ఎవ్రీ ఇయర్ వేసుకుంటాం, చక్కగా అవుతుంది. మీకు చూపిస్తున్నాను కదా, ఇదిగో చూడండి. ఇక్కడ కూడా చాలామంది అడుగుతారు, సార్ చిన్న కంటైనర్లో మీరు ఎలా పండిస్తున్నారు సార్ అని. అది ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. చూసారు వంకాయలు ఇక్కడ చూడండి, ఒకే కంటైనర్ అండి. ఒకవైపు క్యాబేజీ, ఒకవైపు బ్రింజాల్. చూసారా? ఇంక మరికొన్ని మీకు చూపిస్తాను, చూడండి. మీరు కూడా ఆశ్చర్యపోతారు. పదండి ఒకసారి చూద్దాం. చూసారా? ఒకే కంటైనరు ఇదిగోండి, స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇది అడగవచ్చు మీరు, ఏంటి తెల్లగా ఉందని. ఇది బూడిద వేసామండి. అంటే బూడిద మనకేంటంటే ఒకవైపు ఫెర్టిలైజర్, ఒకవైపు పెస్టిసైడ్, రెండు రకాలుగా పనిచేస్తుందండి. కాబట్టి శీతాకాలంలో మనకి ఎక్కువగా పేనుబంక వస్తుంది, దానికి యూజ్ చేస్తామండి వంగకన్నిటికీ కూడా. ఇదిగో చూడండి, ఈ ఫ్లవర్ చూడండి. ప్రతి మొక్క కూడా ఫ్లవర్ వచ్చిందండి చక్కగా. కాలీఫ్లవర్ చాలా చక్కగా వచ్చిందండి. అన్నీ కూడా ఫ్లవర్ చిన్నగా అయ్యాయండి. ఒకసారి చూడండి, క్లోజప్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కాలీఫ్లవర్ చక్కగా మన టెర్రస్లో ప్రతి సంవత్సరం కూడా వేస్తుంటాం. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలోనే పెంచుతాం అన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా? వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.